వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. ఓం నమో భగవతి వాసుదేవాయ. నారాయణ నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని వెదుగుచు భూలోకముకు చేరుట. శ్రీహరి భృగమునికి చేసిన సన్మాన్ గురించి లక్ష్మీదేవి అలిగి దివిని విడిచి తుది చేరుటకు భువికి చేరుటకే వైకుంఠమునకు నందున దరిద్ర దేవత తాండవించుచున్నది. వైకుంఠములో జ్యోతిలేన మందిరము ఆయను. వైకుంఠవాసుడు నారాయణుకు చెంతకు చేరి అటులైనను లక్ష్మీదేవి వైకుంఠమునకు తరలించుతారని విన్నవించుకున్నారు. శ్రీ మహావిష్ణుకి ఏమీ చేయలేక తోచలేక భూలోకముకు చేరి చెట్టులు అనక గుట్టలనక పుట్టలనక మిట్టెలనక తిరిగి ఒకసారి తుదికి అల్పహారములు చేయలేక లక్ష్మని విలవించుతూ మయూరుడు మర్కటలు జంతుజాలములతో ఉన్న గద సింహములు బల్లూకారాజములో లక్ష్మీదేవిని ఎచ్చటనైనా చూచితిరా అని అడగా కొండలు కోనలు అరణ్యములు వెదుకుచూ అచ్చటికి గాని రాక తిరుమల తిరుపతి యందు నరహర క్షేత్రము వరహర క్షేత్రమునకు ఆదివరహర క్షేత్రమునకు శ్రీ వెంకటేశ్వర స్వామి చింత చెట్టుకు క్రిందున్న పాము పుట్టలో ప్రవేశించి లక్ష్మిని జ్ఞానము చేయుచు తపస్సులో నిమగ్నమైను. లక్ష్మీదేవి వద్దకు వచ్చి నారదుడు నారాయణుని పరిస్థితి వివరించెను. వైకుంఠములో పాడుపడిన వార్త నారద మహర్షి విని సత్యలోకానికి వెళ్ళి తన తండ్రి గారైన బ్రహ్మదేవునితో, జనక, మీరు నాకు చెప్పిన మేరకు శ్రీ మహావిష్ణు భువియందును అవతరించినట్లుగా చేశాను. అందువలకు లక్ష్మీనారాయణుకు ఎడలపై లక్ష్మీదేవి కొల్లాపురమునకు తపస్సు చేర్చున్నది. శ్రీహరి ఆదివరహ క్షేత్రమునందు ఒక పాము పుట్టలో తలదాచుకుని నిద్ర ఆరములు లేక కుషించిపోయి ఉన్నాడు. కనుక మీరు ఎల్లైనను యోచించి శ్రీమన్నారాయణ మూర్తికి ఆహారము సమకూర్చవలసిందిగా అని ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఆలోచించి నారదుడు లక్ష్మీ కడకు పంపి తాను కైలాసము చేరును. మహేశ్వరుడు బ్రహ్మను గౌరవించి విశేషాలు ఏమని ప్రశ్నించెను. పితామహుడుకు శంకరునితో శివ, లక్ష్మీనారాయణ కలహలము వలన నీలకంఠునికి వివరించి ప్రస్తుతం నారాయణుడు నిద్రాహారము లేక ఉపవాసములు చేస్తున్నాడు. మనమిద్దరము ఆవు దూడ ధరించి విష్ణువునకు ఆహారముగా క్షీరముగా ఇచ్చి కొంత మేలు కలుగును అనేను. ఆ మాటలకు విని శివుడు సమ్మతించెను. కొల్లాపూరులో ఉన్న లక్ష్మీదేవి వద్దకు వచ్చి నారదుడు భక్తి శ్రద్ధలతో నమస్కరించాను. లక్ష్మీదేవిని చూసి నారదుడు, జగన్మాత, వైకుంఠములో ఉండవలసినాను నువ్వు సామాన్య స్త్రీ వలె కాషాయ వస్త్రము ధరించి ఇచ్చుటకు తపస్సు చేస్తున్నావు అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. లక్ష్మీదేవి నారదుని చూడగా పొంగి వచ్చిన దుఃఖం ఆపుకుని వారి కలహముల గురించి నారదుడు వివరంగా చెప్పాను. ఆ మాటలు వినే నారదుడు, కాల మహిమ తల్లి, మీరు వైకుంఠము నుండి వచ్చిన మొదలు వెదుకుచు నారాయణ వైకుంఠమునకు వీడి భూలోకముకు శేషాద్రి కొండమయందు చింత చెట్టులో క్రిందున్న కలువులో తలదాచుకున్నాడు. అంతటి ఇంతవరకు నిద్ర ఆహారం లేక నిన్ను లక్ష్మీని కలవరిస్తూ
కావున నువ్వు బ్రహ్మ మహేశ్వరుల సహాయంతో శ్రీహరికి ఆహారం సమకూర్చవలసింది కానీ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బ్రహ్మ మహేశ్వరులు గొప్ప గోవత్స రూపములు ధరించుట భర్త పరిస్థితి విని లక్ష్మీదేవికి మరింత దిగులు పడి భర్త ఆకలి తీర్చుటకు మార్గము తోచక బ్రహ్మ మహేశ్వరులను ప్రార్థించాను. లక్ష్మీదేవి ప్రార్థన విని బ్రహ్మ మహేశ్వరులు లక్ష్మీదేవికు ఎదుట ప్రత్యక్షమై ఇరువురు తండ్రితో సమానమని ఇరువురికి దండ ప్రణామము అని భక్తి శ్రద్ధతో కలిగి కష్టములు గూర్చి వివరించెదను. శివదేవుడికి బ్రహ్మదేవుడికి కొంత తడు యోచించి బ్రహ్మదేవుడు ఆవుగాను శివుడు దూడగాను మారెను. నీవు గొల్లబామగా అవతారం ఎత్తు, మమ్మలకు చంద్రగిరి రాజ్యము పాలించే శోళరాజునికి విక్రయించిన మేము వాల్మీకములో ఉన్న మీ నాదునికి ఆహారము క్షీరము మొసగదును అని చెప్పగా లక్ష్మీదేవి అందువలనకు సమ్మతించెను. ఆవు దూడ లక్ష్మీదేవి చోళరాజునికి విక్రయించెను. బ్రహ్మదేవుడు ఆవు రూపములో శంకరుడు లేగదూడకు రూపము ధరించి లక్ష్మీదేవి గొల్లబొమ్మగా వేషము ధరించి ఆవును లేగదూడను తోలుకొని చోళరాజుకు పాలించే చంద్రగిరి పట్నము చేరును. గొల్ల తాను ఆవు దూడని రాజమందిరములో తోలుకుని పోయి ఆ రాజుకు సమీపించి ఆవు దూడను అమ్మదలుచున్నాను అని ఉత్తమ జాతికి చెందింది. దీన్ని సామాన్య మానవులు పెంచలేరు కావున మీరు విక్రయించవలసిందని అని చెప్పాను. చోళరాజు అతనికి భార్యకు ఆవు దూడంటే చందనములు మెచ్చుకుని గొల్లబామ వద్ద ఆవు దూడ కొన్న. లక్ష్మి రాజు వద్ద సెలవు తీసుకుని మరలా కొల్లాపూరు లోకమునకు తపస్సు చేసుకునకు వెళ్ళెను. చోళరాజు భార్య ఆ గోపాల బాలతో తన బిడ్డకు పెంచుచు కోరిక కలిగెను. చోళరాజుకి అనేక ఆవులు మందలు కలిగిన పశువులు కాచుచు గొల్లవాణి పిలిచి, ఒరే, ఈ నూతన ఆవు దూడను చాలాగా శ్రద్ధగా పోషించవలను, పాలు పితికి మాకు ఇవ్వవలసిందని ఆజ్ఞాపించాడు. గొల్లవాడు ఆవు దూడలను తన పశువుల మందలో కలిపి వెంకటాచలమునకు మేతగా తోలుకొని పోచెను. ఆ దేవతలు ఆ పశువు మందలతో పాటు మేత మేయక ఒంటరిగా పోయి శ్రీహరి నివాసమునున్న పుట్టలో ఎవరికీ తెలియకుండా తన పొదుగులో ఉన్న పాలు క్షీరమును ఆ పుట్టలోని కురిపించి మరలా వచ్చి మందలో చేర్చును. ఆవు ఇంటిలో ఒక్క పాలు కూడా ఇచ్చటలేదు. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ తరువాయి భాగం రేపటి రోజున వివరించుదును. ప్రేక్షకులారా, ఏమైనా తప్పు ఒప్పులుంటే మన్నించవలను.